కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN.1 కోరలు చాస్తోంది. దేశంలో రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. JN.1 కేసులు 63కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 9 మందికి వేరియంట్ సోకింది. కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4 JN.1 కేసులు బయటపడినట్టు కేంద్రం తెలిపింది. థానేలో తాజాగా 5 కరోనా కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 30 నుంచి 20 నమూనాలు పరీక్షించగా 5 JN.1 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం థానేలో యాక్టివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. వారిద్దరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు ఇళ్లలో కోలుకుంటూ ఉన్నారు. ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని, జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉండొద్దని సూచిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ JN.1 కేసులు నమోదు కాలేదని DH రవీంద్రనాయక్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాలన్నారు. JN.1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు.